గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. మీరంటే ఇంకా మీ పర్సనల్ లైఫ్లో కావచ్చు, ప్రొఫెషనల్ లైఫ్లో కావచ్చు జరిగిన సాడ్ మూమెంట్ ఏదన్నా? ఫస్ట్ టైం చెప్తున్నాను. ప్రొఫెషనల్గా ఏంటంటే ఒక ప్రొడ్యూసరు రియల్ ఎస్టేట్లో ఫ్లూక్గా అడ్డంగా సంపాదించేసి అతను ప్రొడ్యూసర్ అయిపోయి హీరోలతో సినిమాలు తీయడం మొదలెట్టాడు. అతనికి అందరూ డేట్లు ఇచ్చారు. బట్ ఏంటంటే అతను వచ్చి యాక్చువల్గా ఇండస్ట్రీని పొల్యూట్ చేసి వెళ్ళిపోయాడు. హీరోకి డైరెక్టర్కి అతను కన్వీనియంట్ కోసం ఇద్దరికి అబద్ధాలు చెప్పేసి ఆయన చెప్పారు, ఈయన చెప్పారు, బాబు చెప్పాడని డైరెక్టర్కి బాబు ఇలాంటి గేములు నేను చెప్పాను కదా, షార్ట్ కట్ ఉన్నది షార్ట్ టైమే ఉంటుందని. షార్ట్ కట్లు చేసే పనులన్నీ నిజాయితీగా సిన్సియర్గా డిగ్నిఫైడ్ ప్రొడ్యూసర్స్ ఉన్నారు, మేకర్స్ ఉన్నారు మన ఇండస్ట్రీలో. 20 ఏళ్ళ నుంచి ఒక సంస్థ అంటే పేర్లు ఉన్నాయి. మధ్యలో వచ్చి 2-3 ఏళ్ళు డిస్టర్బ్ చేయడం వల్ల చేశాడు. ఎందుకంటే ఒక హీరో డేట్లు సంపాదన కోసం, అతని దగ్గర సింపతి పొందడం కోసం మధ్యలో నా పేరు వాడుకుని ఏదో ఒక ఇన్సిడెంట్లో సరదాగా జోకులు ఎవరెవరో వేసుకుంటే అది నేనే చెప్పేశానని ఇంకో హీరోకి ఆ హీరోతో చెప్పాడు. అలాగా నాకు ఆ ఇద్దరు హీరోలకి మధ్య రైవల్ సృష్టించాడు అతను. ఓకే, అతని బెనిఫిట్ కోసం ఒక 6 months నేను చాలా స్ట్రగుల్ అయ్యా. ఓకే, తర్వాత నిజం నిలకడగా తెలుస్తుంది అన్న. ఎందుకు అంటున్నానంటే నేను జెన్యూన్గా ఉన్నాను, నాకు సంబంధం లేదు. ఇప్పుడు ఒక టాపిక్ మనం మాట్లాడుతున్నాం, ఎంతమంది ఉన్నామండి. నేను పర్టికులర్గా మీకు ఏమైనా చెప్పానంటే మీరు ఒక సీక్రెట్ నాకు చెప్పారు అనుకోండి, ఆ బయటికి వెళ్ళిందంటే మీరైనా అవ్వాలి, నేనైనా అవ్వాలి. మీరు చెప్పడం కానీ నేను చెప్పడం. ఒక ఇన్సిడెంట్, ఇక్కడ 6 ఉన్నాం, నేను ఏదో అన్నాను, 6లో ఎవరో ఒకరు చెప్పచ్చు. సో ఆ విధంగా అతను మోసేసాడు. మోయడం కూడా జరిగింది కూడా కాదు, యాక్చువల్గా అతను క్రియేట్ చేశాడు టు గెట్ ఎ సింపతి ఫ్రమ్ అదర్ హీరో. 6 నెలల తర్వాత ఇతను బయట ఉన్నాడు, ఆ హీరో, ఆ ఇద్దరు హీరోలు మేము ముగ్గురం బాగానే ఉన్నాం. అతను ఇండస్ట్రీ నుంచి వెళ్ళిపోయాడు. సో అది చాలా స్ట్రగుల్ అయ్యాను నేను. ఓకే, అది చాలా బాగా ఒక 6 నెలల మాట. వాళ్ళిద్దరూ దూరం అయిపోయారు. తర్వాత అర్థం చేసుకున్నారు, నేను ప్రయత్నం చేయాల, నేనేం తప్పు చేయాల, నా సైడ్ నుంచి ఇది అని. బట్ ఎక్కడో క్యారీ అయినా అవ్వడమో, లేదా వినడమో, లేదా ఫీల్ అవ్వడం, వాళ్ళు బాధపడి మొత్తం ఫైనల్గా ఇంకో హీరో అన్నాడు, వాడు బయట ఉన్నాడు, వాడు ఇప్పుడు మన ముగ్గురం బాగానే ఉన్నామని అన్నాడు అన్నమాట. అది నా ఫైనల్ అచీవ్మెంట్. జెన్యూన్గా ఉండి సిన్సియర్గా ఉంటే మధ్య మధ్యలో ఇటువంటి డిస్టర్బ్ చేస్తాయి. సో నేను ఎవరి జోలికి వెళ్ళను. ఇప్పుడు నా జోలికి వచ్చి నన్ను ఏదో చేసి, ఇప్పుడు అతను లేడు ఇండస్ట్రీలో. సో అది నాకు చాలా హర్ట్. ఒక 6 నెలలు చాలా టార్చర్ అనిపించింది అన్నమాట. బట్ నా హ్యాపీ ఆ ఇద్దరు హీరోలతో వర్క్ చేస్తున్నాను, అందరూ బాగానే ఉన్నాం. ఓకే, ఏదా ప్రొడ్యూసర్ నటుడా? ఆ ప్రొడ్యూసర్ నటుడా? అది నేను చెప్పలేరు, నేను చెప్పకూడదు. ఎందుకు నా ఫీలింగ్ చెప్పాను తప్పించి అతన్ని టార్గెట్ చేసి అతని పేరు బయటకు రావాలన్నది నా ఉద్దేశం కాదు. ఓకే 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 అండి. ఇంకా ఎనీ పర్సనల్? అదే నాకు బాగా ఇది. తర్వాత ఆ హీరోల సినిమాలో మీరు చేయలేదు? ఇద్దరు హీరోలతో చేశాను. అంటే అప్పుడు ఆ 6 months ఆ టైంకి లేదు యాక్చువల్గా, అప్పుడు షూటింగ్ ఏమీ లేదు. బట్ నన్ను పర్టికులర్గా అతను ఆ హీరోలను అవాయిడ్ చేయాలనే మెంటాలిటీ కాదు వాళ్ళు. వాళ్ళు ఏంటంటే ప్రొఫెషనల్గా చూస్తారు, పర్సనల్గా చూస్తారు. పలానాడు అలా అన్నాడా అని మనం నా సినిమాలో పెట్టుకోకూడదు అనే మెంటాలిటీ ఉన్న హీరోలు కాదు వాళ్ళు. సో అది ఓకే. ఇది ప్రొఫెషనల్గా చెప్పారు, పర్సనల్గా ఏమన్నా చెప్పగలరు? అదే నేను పర్సనల్గా ఏం లేదండి, అంత హ్యాపీ నేను. నాకు మా ఫ్యామిలీ, నాకు మంచి 2 కుక్కలు ఉన్నాయి, చిన్న ఒక 1 acre ఫామ్ హౌస్ ఉంది. సో హ్యాపీ. మీ అదర్ హాబీస్ ఏంటంటే సినిమా, అదర్ దాన్ సినిమా? నేను ట్రావెలింగ్ బాగా చేస్తానండి, ప్రపంచం నేను సేవ్ చేసుకుంటే పెద్ద కోటీశ్వరుని అయిపోండి. ప్రతి ఫస్ట్ సినిమా నుంచి వచ్చిన డబ్బులు, ఆ డబ్బులు కొంత తీసుకెళ్ళి రియల్ ఎస్టేట్లో పెట్టేసి
అలా రిచ్ మ్యాన్ అయిపోయాడిని. బట్ ఎప్పటికప్పుడు ఎంత ఉంటే ₹1,00,000 ఇస్తే ఒక 50,000 అందులో తీసుకెళ్ళి కాశ్మీర్ ఆ టైంలో కాశ్మీర్ ఎవరు వెళ్ళరు, వెళ్ళిపోయాం మేము, నేను నా వైఫ్. కాశ్మీర్ చూసాను, లే లదాఖ్, ఇండియా మొత్తం తిరిగేసాను నేను. ఓకే. సో రియల్ ఎస్టేట్ భూములు ఉన్నప్పుడు కూడా ఒకసారి నా బ్యాంక్ అకౌంట్లో ఒక 6 లక్షలు ఉంటే 5 లక్షలు ఒక వరల్డ్ ట్రిప్ ఏదో ఉంటే, యూరోప్ ట్రిప్ ఉంటే నేను మావాడు వెళ్ళిపోయాం. స్విట్జర్లాండ్, యూరోప్ మొత్తం తిరిగేసాం. వచ్చేసరి డబ్బులు లేవు. ఫోన్ చేసా, ప్రకాష్ రాజుకు ఫోన్ చేశా, ₹1,00,000 ఎవరో నాకు నెక్స్ట్ డబ్బులు వస్తాయి ఈ మంత్ పంపించాడు. బట్ అంటే ట్రావెలింగ్ అంత పిచ్చి. సో ప్రపంచం నా ఏమంటే మొత్తం మ్యాక్సిమం చూసేయాలని నేను. ఓకే ఓకే. సో నా డబ్బులన్నీ దానికే వెళ్తాయి. మీ వైఫ్ ఏమన్నారా ఈ విషయంలో? తనకి ఇంకా ఇంట్రెస్ట్. అవునా? రేపు బయలుదేరదాం ఎక్కడికైనా అంటే రెడీ. ఓకే. సో ఇద్దరం మేము ట్రావెలింగ్ బాగా పిచ్చి. ఓకే. ప్రకాష్ రాజు గారు మీకు బాగా క్లోజా? ప్రకాష్ ఎట్లా అండి ఆయనతో రిలేషన్ చెప్పండి. ఇద్దరం బిగినింగ్ సినిమాలు చేసాం, తర్వాత పర్సనల్గా కలవడం. మా ఇంటికో ఎక్కువ రెగ్యులర్గా ప్రకాష్ రాజు వాళ్ళ వైఫ్ ఎప్పుడూ వస్తుంటారు. రవితేజ వస్తాడు, సో కృష్ణవంశీ. సో మేమందరం ఫ్యామిలీ ఫ్రెండ్స్లో ఎప్పుడూ కలిసి కూర్చుంటుంటాం. ఓకే ఓకే. ఇప్పుడు మీరు చేస్తున్న అండర్ ప్రొడక్షన్లో ఉన్న సినిమాలలో మీకు బాగా నచ్చిన సినిమా ఏంటి? అప్పట్లో కూడా ఉండేవాడు సినిమా, మంచి క్యారెక్టర్ అండి. అది రిలీజ్గా ఉంది యాక్చువల్గా. రీసెంట్ అంటే ఈ మధ్య ఇప్పుడు ఇంకా నెక్స్ట్ రిలీజ్ అయ్యని కమిట్ అవ్వాలి యాక్చువల్గా. అంటే మధ్య నేను చేయట్లా, కొన్ని మిస్యూజ్ అవుతున్నాయి క్యారెక్టర్లో. ప్రేమంలో చాలా మంచి పేరు వచ్చింది. ఈ సంవత్సరం నాకు చాలా బాగుందండి యాక్చువల్గా. నేను ఇప్పుడు జాన్లో మెర్రబాగ్ గాంధీ ఎక్స్ప్రెస్ రాజా రిలీజ్ అయింది. ఓకే. దాని తర్వాత హను కృష్ణగాడి ప్రేమ కథ, అలాగే సర్దార్ మంచి క్యారెక్టర్, సర్దార్ గబ్బర్ సింగ్, అలాగే జనతా గ్యారేజ్, అలాగే ప్రేమం అప్పట్లో ఒకడు ఉండేవాడు. అందరూ మంచి డైరెక్టర్లతో వర్క్ చేసే సంవత్సరం. మన ఏలేటి, మన చంద్రశేఖర్, మనమంతా. సో వీళ్ళందరితో ఎవరు చేయలే. అను మంచి డైరెక్టర్, లక్కీకి మంచి క్యారెక్టర్ పడింది. అలాగే ఏలేటి చందు కూడా, అలాగే కొరటాల శివ, వీళ్ళందరితో ఫస్ట్ టైం చేశాను నేను. సో వీళ్ళందరూ నెక్స్ట్ బ్యాచ్ ఇస్తున్నారు మంచి క్యారెక్టర్లు. అదే ఒక 1 month బ్రేక్ తీసుకుని. మీరు ఆధ్యాత్మికంగా బాగా అంత దేవుని విపరీతంగా నమ్ముతారా? అటువంటి సిద్ధాంతం పక్కన పెడితే బుద్ధిజం ఉన్నది సంథింగ్ పవర్ అండి. డెఫినెట్గా దేవుడు నమ్ముతాను. ఆధ్యాత్మికంగా ఒక మంచి మాట చెప్పండి మా ప్రేక్షకులకి. మనం చూస్తే నాకు ఎందుకు అలా అనిపించింది. మీరు హ్యాపీగా ఉండండి, అవతల హ్యాపీగా ఉండడానికి ప్రయత్నం చేయించండి, ఉంచడానికి అన్నమాట. అవతల హ్యాపీ చేయండి, తద్వారా మీరు కూడా హ్యాపీగా ఉంటారు. సో డోంట్ బీ సెల్ఫిష్, నాను అనుకుంటే వర్కౌట్ అవ్వదు. యూ వర్క్ ఫర్ అదర్స్, సో ఆటోమేటిక్లీ యూ గెట్ ఇట్ బ్యాక్ అన్నమాట. ఓకే అండి. ఇప్పటి జనరేషన్లో లాంగ్ కెరీర్ చూసిన ఆర్టిస్టులు కొంచెం తక్కువ మంది ఉన్నారు. బ్రతికి ఉన్న వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. సినిమా ఆర్టిస్ట్ కొంతమంది ఉన్నారు, కానీ మీరు చాలా కెరీర్ చూశారు. తక్కువ సినిమాలు చేసినా కూడా కెరీర్ పెద్దగా ఉంది. ఇంత లాంగ్ కెరీర్ చూసినాక మీకు ఇండస్ట్రీ మీద మీ ఒపీనియన్ ఏంటి? చేదు చూశారు, తీపి చూశారు. ఇండస్ట్రీలో ఉండడం అనేది నా అదృష్టం అండి. అంటే కొన్ని కోట్ల మందిలో ఓన్లీ 200 మంది 300 మంది మంచి పొజిషన్లో ఉంటారు. ఒక 100 మంది 500 మంది అనుకోండి. అందులో ఒకడు అవడం అన్నది నా పూర్వజన్మ సుకృతం అనుకుంటాను. ఎందుకంటే సినిమాల్లో రావాలని చాలా ట్రై చేస్తున్నారు, వస్తారు కానీ బట్ సక్సెస్ ఒక మంచి కంఫర్టబుల్ పొజిషన్ అది నేను అదృష్టంగా ఫీల్ అవుతాను. ఇట్స్ నాట్ ఈజీ అండి. సినిమాలో రావడం, ప్రయత్నం జరగడం, అక్కడ సక్సెస్ఫుల్ అవ్వడం, అయిన తర్వాత నేనే సినిమా, నా వల్లే సినిమా అనుకున్న వాళ్ళు వెళ్ళిపోవడం చూశాను. బట్ అందరూ కలిపి ఒక యాక్టర్ని తయారు చేస్తున్నారు. నాలో ఉన్న నెగిటివ్ పాయింట్స్ని పక్క పెట్టి పాజిటివ్ పాయింట్స్ని ప్రొజెక్ట్ చేస్తారు. కెమెరామ్యాన్ కానీ, ఒక రైటర్ కానీ, ఒక ఫైట్ మాస్టర్ కానీ, ఒక డైరెక్టర్ కానీ, నీ బాడీ లాంగ్వేజ్ ఇక్కడ ఆడుగా ఉంది, ఇది వద్దు, ఇది అలా అందరూ టెక్నీషియన్ కలిపి ఒకటి తయారు చేస్తున్నారు. సో అందరూ టీం వర్క్. అది నేనే గొప్పవాడిని, నేను ఒక 10 సినిమాల తర్వాత ఫీల్ అయితే ఇండస్ట్రీలో ఉండరు. సో ఆల్వేస్ షో గ్రాటిట్యూడ్ అండి. నేను ఇక్కడ ఉండడం నా అదృష్టం.
మంచి డైరెక్టర్లు నాకు మంచి క్యారెక్టర్లు ఇచ్చారు, రైటర్లు రాశారు, మంచి ప్రొడ్యూసర్లు మంచి హీరోలు, వీళ్ళందరూ బాగున్నారు, నాతో బాగా హెల్ప్ చేస్తున్నారు అన్న దాంట్లో ఉంటే And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. సబ్స్క్రైబ్ టు iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDreamకి iDream టీమ్ అందరికీ హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Subscribe iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream Media. Please do subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream మీడియా. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe